డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి మనకి ముఖ్యంగా ఫిజియోథెరపీ అదే అండి బీపీటీకి సంబంధించి ఏ రీజన్ అండ్ అలాగే ఎస్వి రీజన్ సంబంధించి మీకు ఈ వీడియోలో అసలు ఏ కాలేజీలు ఉన్నాయి టోటల్ లిస్ట్ అయితే డివైడ్ చేసి చెప్తాను. అంటే ఏ రీజన్లో ఏ కాలేజీలు ఉన్నాయి, ఎస్వి రీజన్లో ఏ కాలేజీలు ఉన్నాయి, ఇలాగా స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. మెయిన్గా కొత్త ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. ఏ అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా అయితే ఉంటారన్నమాట. ఫస్ట్ ఏయూ రీజన్ సంబంధించి మనకి ఫస్ట్గా అమృత కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ మనకి పెందుర్తి విశాఖపట్నంలో అయితే ఉందన్నమాట. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే ఏసీపీటీ అయితే గుర్తుపెట్టుకోండి. నేను నీట్గా స్క్రోల్ చేసుకుంటూ అయితే వెళ్తాను. ఇది స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. మీకు ఈ పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పెడతాను. టెలిగ్రామ్ ఛానల్ లింకు మన డిస్క్రిప్షన్లో మీకు అయితే ప్రొవైడ్ చేసి అయితే ఉంటుందన్నమాట. కాబట్టి అందరూ జాయిన్ అయితే అవ్వండి. సెకండ్ కాలేజ్ అనిల్ నీలకొండ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అన్నమాట. మనకి వైజాగ్లో అయితే ఉంది. మీకు ఒక్కొక్కటి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను. చెప్తే వీడియో అయితే ల్యాగ్ అయితే అవుతుందన్నమాట. స్క్రోల్ చేస్తాను, క్లియర్గా చూసుకుంటే ఒకసారి. ఫిఫ్త్ది డాక్టర్ రంజన్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ గుంటూరు, జెమ్స్ అమ్మట శ్రీకాకుళం. సెవెంత్ జిఎస్ఎల్ రాజమండ్రి, హారిక కాలేజ్ గుంటూరు. నైన్త్ కాలేజు 10th కాలేజ్ అన్నమాట ఇది. 11th 12th 13 14 15 నీట్గా స్క్రోల్ చేస్తాను. క్లియర్గా ఒకసారి చూసుకోండి మీరు కూడా. మొత్తం మీ జిల్లాలో అసలు ఏ కాలేజీలు ఉన్నాయి ఎంతో తెలుసుకోండి అన్నమాట. ఇది లాస్ట్ ఇయర్ సంబంధించి కాలేజ్ డేటా. ఈ సంవత్సరం ఏమైనా యాడ్ చేస్తే కనుక మీకు మళ్ళీ ఒకసారి ఇంటిమేషన్ అయితే చెప్తాను. మనకి నోటిఫికేషన్ ఈ మంత్ అయితే రిలీజ్ చేస్తానని చెప్పారు. కాబట్టి మీకైతే ముందుకైతే ఈ కాలేజ్ లిస్ట్ కూడా డిస్ప్లే అయితే చేయడం జరుగుతుంది అన్నమాట. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలా అప్లై చేసుకోవాలి మొత్తం స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను నేను వీడియోలో. మీకు సీట్ వచ్చేంత వరకు ప్రతి చిన్న అప్డేట్ కూడా మీకైతే ప్రొవైడ్ చేస్తాను. టోటల్ ఏ రీజన్లో మనకి 41 కాలేజీలు అయితే ఉన్నాయన్నమాట. సో చూస్తున్నారు కదా, మీకు 41 కాలేజీ అయితే చూపించాను. ఇప్పుడు ఎస్వి రీజన్ సంబంధించి మీకు కాలేజ్ లిస్ట్ అయితే చూపిస్తాను. ఎస్వి రీజన్ అన్నమాట. సో చూస్తున్నారు కదా, మీకు డివైడ్ చేసి చెప్తాను. రెండు కలిపి కంబైన్గా అయితే చెప్పట్లేదు. ఎందుకంటే చిత్తూరు, కడప, తిరుపతి ఈ సైడ్ ఉండేవాళ్ళు దాంట్లో కలిసిపోయి ఇది ఎక్కడ ఉందని వెతుక్కుంటూ అయితే ఉంటారు. అందుకు చెప్తున్నాను. ఇది వచ్చేసరికి చిత్తూరు, కడప, తిరుపతి ఇటు సైడ్ ఉంటే కాలేజ్ లిస్ట్ అన్నమాట. ఎస్వి రీజన్ సంబంధించి కాలేజ్ లిస్టు అనంతపూరు, పుత్తూరు కేఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ పుత్తూరు, లక్ష్మీ వెంకటేష్ అన్నమాట కర్నూలు. ఎన్ని నేను చెప్పాను, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, పుత్తూరు, తిరుపతి ఇటు సైడ్ ఉండే కాలేజ్ నెల్లూరు. ఇది ఎస్వి రీజన్లో ఉండే కాలేజ్ లిస్ట్ అన్నమాట. క్లియర్ కట్గా మీరైతే వెరిఫై చేసుకుంటే ఒకసారి స్క్రోల్ చేస్తాను. ఈ రెండు నేను చూపించే పీడిఎఫ్లు కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు అయితే అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది. స్టెప్ బై స్టెప్ అయితే క్లియర్గా అయితే చూసుకోండి అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ క్లియర్ కట్గా మీరు వెరిఫై అయితే చేసుకోండి. టోటల్ మనకి ఎస్వి రీజన్లో 43 కాలేజ్ అయితే ఉన్నాయి. అదే ఏ రీజన్లో 41 అయితే ఉన్నాయి, సపరేటు. ఈ సంవత్సరం ఏమైనా పర్మిషన్లు వచ్చి అప్రూవల్లో యాడ్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. వన్స్ మీకు అప్డేట్ వచ్చిన వెంటనే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. మనకి ముఖ్యంగా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ, ఫార్మాడీ, ఫిజియోథెరపీ, నర్సింగ్. మనకి గవర్నమెంట్ అందించే 38,000 ఫీజు రిమర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజీలో జాయిన్ అయితే అవ్వచ్చు. మనకి ముఖ్యంగా మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మనకి మెయిన్గా 100% ప్లేస్మెంట్స్ అసిస్టెంట్ అయితే ఉందన్నమాట. మీరు డైరెక్ట్గా దీంట్లో ఒకే క్యాంపస్లో వేరు బిల్డింగ్స్లో అయితే ఉన్నాయి. అమ్మాయిలకి సేఫ్టీ పరంగా శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ అనే కాలేజ్ అయితే ఉంది. అండ్ అలాగే మనకి కో ఎడ్యుకేషన్ కూడా ఉందన్నమాట. మీకు నచ్చిన దాంట్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉందన్నమాట. డైరెక్ట్ అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ అలాగే ఒకసారి మీకు అయితే స్క్రీన్ మీద చూపిస్తానమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. A to Z ఇన్ఫర్మేషన్ వాళ్ళైతే చెప్తారన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SPSW. కో ఎడ్యుకేషన్ కూడా ఉంది. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SC1 SPRC.